మనకు జ్యోతిషం ప్రకారంగా వాస్తవంగా అమావాస్య కీడు. ఏదో అత్యవసర పరిస్థితి ఉంది, ఇంకేదన్నా అనారోగ్య సమస్య ఉంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాము, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే వెళ్ళొచ్చు, తప్పులేదు, అది భగవంతుడు చూసుకుంటాడు. అనాలోచితంగా ఫ్రీగా విహారయాత్రగా వెళ్తున్నాము, ఎక్కడో తిరగని పోతున్నాం, అక్కడిక్కడ పోతున్నాం అంటే పోకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా జీవుడికి అంత పర్టిక్యులర్లీ భగవంతుడి నుంచి కనెక్షన్స్ రావు. ఆ రోజు ఆ ప్రాణ సంరక్షణ శక్తులన్నీ కూడా స్తంభింపబడతాయి. కాబట్టి ఆ అమావాస్యకు భగవంతుడు అంత రిజర్వేషన్ ఇచ్చిండు ఆ డేకి. అందుకే కొంచెం ఆచి తూచి ఉండండి, వీలైతే దేవుళ్ళ కాడ ఉండ్రి, ఇంట్లో ఉండ్రి, మంచిగా ఉండ్రి, ఏ పనులు చేయకుర్రి, సాహసవంతమైన పనులు చేయకూరని అనాదిగా మనకు ఒక నానుడి వచ్చింది. అది కొన్ని లక్షల మందికి ఆ రోజు అశుభం జరిగింది. అమావాస్య మీద కూడా కొన్ని లక్షల మంది మీద అనాలిసిస్ చేసిండ్రు మా ఋషులు. గురువారం అప్పుడు చెప్పిండ్రు, అయ్యా అమాసకి ఎక్కడ ఓకుర్రా, ఏం పని చేయకుర్రా, మంచిగా ఉండుర్రి, గిట్లా ఉండుర్రి, ఏమో అత్యవసరం ఉంటే పోరి, దేవుడు చూస్తాడు, అనవసరంగా ఓకుర్రా అని చెప్పేసి ఒక నియమం తీసుకొచ్చారు.